ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి Psalms 50 and 15th verse. Call upon me in the day of your trouble, मैं तुम्हारे को जवाब दूंगा और तुम मेरे नाम को महिमा करोगे. Psalms 50 and 15th verse में लिखा हुआ है. ये वचन मैं कई को लेके आप लोगों के सामने लेके आ रहा हूँ. बोले तो ये मैं కంఫర్ట్ रहते हुए అంటే కంఫర్ట్గా ఉంటూ ఈ వాక్యం అందరికీ కూడా తెలుసు. ఎందుకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే ఇన్ ద డే ఆఫ్ యువర్ ట్రబుల్ కాల్ అపాన్ మీ అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆపత్ కాలములో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే ప్రభువా, నాకు అనిపించింది అంటే నేను కంఫర్ట్ జోన్లో ఉంటూ ఈ వాక్యం నేను మీకు చెప్తలేను. నేను ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కాబట్టి కాల్ ఓపెన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అంటే బైబిల్ ఏం చెప్తూ ఉందంటే డే ఆఫ్ ట్రబుల్ అనేది వస్తాయి. జాన్ 16లో కూడా యేసుప్రభు స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ మెనీ టెంప్టేషన్స్ బట్ బీ ఆఫ్ గుడ్ షేర్, ఐ విల్ డెలివర్ యూ, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. అంటే ట్రబుల్ అనేది వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, స్పెషల్లీ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ ఛాలెంజెస్ తోటి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి, ముఖ్యంగా మాకు ఉన్న ల్యాండ్, మాకు ఉన్నటువంటి ప్రాపర్టీ ల్యాండ్ మా వాళ్ళే దాన్ని కబ్జా చేసుకొని దాని మీద బిల్డింగ్ కడతా ఉన్నారు. మా తమ్ముళ్ళే నాకు సపోర్ట్ చేస్తలేరు అండ్ ఎవరు సపోర్టింగ్ లేదు. బహుశా నేను హైదరాబాద్లో ఉంటే నాకు మా రిలేటివ్సే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు. అన్నీ వదులుకొని వరంగల్కి వచ్చినాయి కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునేటోళ్ళే లేరు. ఇట్లాంటి డే ఆఫ్ ట్రబుల్ టైంలో కాల్ అపాన్ మీ అని చెప్తూ ఉన్నారు యేసు ప్రభుల వారు. అంటే నీకు తెలియదా ప్రభు, నేను ఎటువంటి సిచ్యువేషన్లో ఉంటూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. ఇటు ఫైనాన్షియల్ క్రైసిస్, మినిస్ట్రీలో ఛాలెంజెస్ అండ్ ప్రాపర్టీ విషయంలో వస్తే అన్యాయము. దేవుని బిడ్డలే అన్యాయం చేస్తున్నారు ప్రాపర్టీ విషయానికి వస్తే. ప్రతి సండే చర్చ్కి వెళ్ళేటువంటి దేవుని బిడ్డలు, అతి పరిశుద్ధులు, అత్యాశక్తితో ఆశపడుతూ దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సింప్లీ ఐఎమ్ సరెండరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ప్రతి విశ్వాసకి టెస్టింగ్ టైం అనేది ఒకటి వస్తుంది. ఇంతకంటే పెద్ద సమస్యలు కూడా గతంలో నాకు వచ్చినాయి అండ్ గాడ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ టు మీ. విడిపించిండు ఆయన అండ్ ఐ హ్యావ్ బీన్ గ్లోరిఫైడ్ హిస్ నేమ్. ఒకసారి వచ్చినాయి మళ్ళీ రావా అంటే ఇంక అంతకంటే ఎక్కువ వస్తాయి. హీ విల్ టెస్టిఫై యువర్ ఫెయిత్. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా, ఇట్లాంటి పరిస్థితిలో కూడా నన్ను ఆశ్రయిస్తాడా, నన్ను నమ్ముతాడా, లేకపోతే అవిశ్వాసంతో నేను ఇచ్చిన పనిని కొనసాగిస్తాడా లేదా అని మెనీ రీజన్స్ ఇట్ మే బి. బట్ వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ యూ ఫ్రమ్ దిస్ వర్డ్, దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ఎవ్రీబడి. ఐ ఫీల్ ఎందుకు అంటే అండ్ ఈ వాక్యం అంటే నేను పర్టికులర్గా ఈ వాక్యం ఎందుకు తీసుకున్నాను, సామ్స్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ యువర్ ట్రబుల్ అని అంటే అది నాకు టచ్ అయింది. ఈరోజు డైలీ ఇక్కడ నా ఆఫీస్లో కూర్చొని నేను వాక్యము ఇటువంటి సిచ్యువేషన్లో
ఫైనాన్షియల్ క్రైసిస్ నెత్తి మీద పడి ఊరేగుతూ ఉంటూ ఉండగా, ప్రభువా నేను ఏం చేయాలి చెప్పు, ఏమన్నా చేయాలా చెప్పు, చేయాల్సింది ఏం లేదు అని అనుకుంటున్నప్పుడు ఈ వాక్యము నాకు తట్టింది కాబట్టి ఒక टेस्टिमोनियलగా మీ అందరికీ కూడా आप सब लोगों को मैं ये बताना चाह रहा हूँ कि हर एक विश्वासी को, हर एक सेवक को, हर एक विश्वासी सेवक ही होता है, परमेश्वर का सेवक होता है। उनको टेस्टिंग टाइम बोल के, विश्वास के साथ टेस्टिंग टाइम बोल के एक दिन आता, थोड़े दिन रहते वैसे, वो टाइम पे भी अपन प्रभु जी के ऊपर डिपेंड होके रहना चाहिए। क्योंकि यहाँ 2 पॉइंट्स बोल रहे जीसस क्राइस्ट, आई विल डिलीवर यू, मैं तुम्हारे को उस मुश्किलों से छुटाऊंगा, फर्स्ट पॉइंट, और तुम मेरे नाम की महिमा करोगे। समझ में आ रहा आप लोगों को? हर एक इंसान को एक मुश्किल समस्या, जैसा कि मैं वो प्रॉब्लम्स में हूँ, फाइनेंशियल प्रॉब्लम्स, मिनिस्ट्रीज में चैलेंजेस, एंड अपने लोग मुझे धोखा दे रहे, अपने लोग ऐसे सिचुएशन और ऐसे भी बड़े बड़े मुश्किल आए, जब गॉड का वर्ड्स, गॉड का प्रॉमिस क्या बोल रहा है? कॉल अपॉन मी, मैं हूँ ना, मैं देख लेता हूँ। परमेश्वर का कलाम क्या बोल रहा है बोले तो कॉल अपॉन मी, मेरे को बताओ। बोले तो आपको नहीं मालूम प्रभु जी, परमपिता परमेश्वर, आपको नहीं मालूम मैं कैसे मुश्किलों से गुजर रहा हूँ, कैसे मुश्किलों से जा रहा हूँ। बोले तो यहाँ पर लिखा हुआ है ना, बाइबल में लिखा हुआ है ना, मुश्किलों के समय मुझे पुकारो, मैं तुम्हारे को उत्तर दूंगा और तुम मुझे ग्लोरीफाई करोगे। ये बात क्यों बता रहे, मेरे को क्या समझ में आ रहा बोले तो, एक समय आएगा, आपका विश्वास से टेस्ट करने के समय आएगा, वो टाइम पे भी टोटली प्रभु जी के तरफ से आपको जवाब आना बोले तो पेशेंसली वेट ऑन द लॉर्ड, पेशेंस रहना, फर्स्ट ऑफ ऑल स्टेबल माइंड रहना। घर में भी डिस्टर्बेंस बहुत आते, बाहर से भी डिस्टर्बेंसेस बहुत आते, जब जेब में पैसा नहीं रहे तो माइंड एम्प्टी रहे तो बहुत प्रॉब्लम्स आते। वो टाइम पे पेशेंस में रहना और कॉल अपॉन मी बोल के बोल रहे ना, लॉर्ड आई एम सीकिंग ऑन टू योर फेस बोलकर वेट करते रहे तो ही विल आंसर अस। बाइबल बोल रहा है उन्होंने अपने को जवाब देते, वो जवाब अपन पाने के बाद कैसा रहता बोले तो अपन परमेश्वर का महिमा करते ही रहते दिन भर, जैसे कि किंग डेविड, जैसे कि किंग डेविड के बारे में, ही विल ग्लोरीफाई द लॉर्ड कंसिस्टेंटली। उतना बड़े प्रॉब्लम्स तो अपने को नहीं आ सकते, लेकिन अपना जीवन कितना है, कितना है, अपना विश्वास कितना है, कितना है, उसमें उसके हिसाब से ही प्रॉब्लम्स आते, उसमें से गॉड विल डिलीवर करें। सो क्या बताना चाह रहा हूँ, लास्ट एंड फाइनली मीन्स सी, आई विल डिलीवर यू एंड यू विल ग्लोरीफाई मी, मीन्स गॉड जीसस क्राइस्ट ऑफ नाज़रेथ आपको जवाब दिए तक कंटिन्यूसली कंसिस्टेंटली वी हैव टू सीक हिम। अब प्रार्थना में जाते रहे तो, प्रार्थना करते रहे तो और मुश्किलें ऐड होते रहते, जैसे कि मेरे को अभी ऐड होते जा रहे प्रॉब्लम्स, मेरे को एक के बाद एक के बाद एक ऐड होते जा रहे, फिर भी वी हैव टू consistently seek the face of the Lord through your innermost being spirit. So call upon me in the day, I am calling you, I am calling to Jesus Christ. Consistently
जवाब आए तक अपन प्रार्थना करते ही रहना बोलकर ये वचन को लेकर मैं आपको कॉन्फिडेंटली ये प्रॉमिस अपने लिए ही है। अपने लिए बोले तो इंसानों के सब इंसानों के लिए ले, ओनली क्रिश्चियंस के लिए नहीं है। ये वचन लेकर कौन सा भी इंसान परमपिता परमेश्वर मुश्किलों के टाइम पे आप मुझे पुकारो बोल रहे ना, ये वचन लेकर आपका बात लेकर मैं आपको पुकार रहा हूँ परमेश्वर, आपको पुकार रहा हूँ। आप बोल रहे हैं कि मैं तुम्हें जवाब दूंगा और मैं तुम्हें ग्लोरीफाई करूँगा। ये वचन जो भी लेकर विश्वास लगाकर कंटिन्यूली प्रेयर करते रहे तो, कंटिन्यूली बोले तो जवाब मिले तक प्रार्थना करते रहे तो खुदा का वचन कलम क्या बता रहा है बोले तो यू विल ग्लोरीफाई माई नेम, तुम मेरा नाम को महिमा करोगे। प्रभु जी आपका समस्या निकाले तो, अद्भुत कार्य करे तो अपन प्रभु जी को, परमेश्वर को, यीशु प्रभु को ग्लोरीफाई करते ही रहते सच्चे दिल से। तुम्हारे को कोई रोक नहीं सकता, वैसा रहता काम। ऐसे सिचुएशंस में इतना कॉन्फिडेंटली मैं आपको वचन प्रीच कर रहा हूँ बोले तो, बता रहा हूँ, टेस्टिमनी दे रहा हूँ बोले तो, ऑलरेडी आई हैव बीन एक्सपीरियंस्ड द वंडरफुल mighty works of God in my darkest days। समझ में आ रहा? अंधकार समय दिनों में, समझ में नहीं आए सो दिनों में मैं प्रार्थना भी नहीं कर लेने के परिस्थिति में प्रभु जी का कृपा मेरे ऊपर आकर, मेरे को उठाकर, मेरे को ठहरा कर मेरे को जीवन दिए सो है, नया जीवन दिए सो है। ऐसे कई बार हुए सो है। इसीलिए पूरे विश्वास के साथ, कॉन्फिडेंस के साथ आप लोगों को बता रहा हूँ मैं, మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే యూ విల్ గ్లోరిఫై హిస్ నేమ్। ఆపత్కాలము నీ మీద పడినప్పుడు నాలాగా ఆయనకే ముర్ర పెట్టాల। ఆ టైంలలో కూడా కొంతమంది నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తారు, నేను సహాయం చేస్తారా అని అంటే నేను మోసపోయినట్టుగా వాళ్ళను వీళ్ళను నమ్ముకొని మీరు మోసపోకండి। ఈ దినాలలో ఎవరు కూడా నీకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, చాలా తక్కువ మంది ఉంటారు। ఆ తక్కువ మందిలలో కూడా హెల్ప్ చేయడానికి వాళ్ళకి సమయం లేదు। స్పెషల్లీ ఉరుకుతూనే ఉన్నారు, పరిగెడుతూనే ఉన్నారు, ఎక్కడికో పోతూనే ఉన్నారు, కానీ సాటి మనిషినికి మాత్రం హెల్ప్ చేయలేరు। ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆన్ దట్ టైం, అటువంటి ఆపత్కాలములో డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, డీప్ డార్కెస్ట్ టైంలలో, అర్థం కాని పరిస్థితులలో డిపెండ్ ఆన్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, అండ్ He will answer you and you will glorify me। ఇటువంటి మాటలను, ఈ మాటల చేత నేను బలపరచబడ్డాను। దేవుడు నన్ను తప్పకుండా విడిపిస్తాడని నమ్ముతున్నాను। ఒకరోజు తప్పకుండా మంచి సాక్ష్యంతో ముందుకు వస్తాననేటువంటి కాన్ఫిడెంట్ నాకుంది। అప్పటి వరకు తొందరపాటులో మనుషులు పాపం చేస్తారంట, వాక్యంలో ఉంది। చేసినాము ఎన్నోసార్లు, అయినా దేవుడు కృపను చూపించిండు, విడిపించిండు, లేవనెత్తిండు, నిలబెట్టిండు, వాడుకుంటుండు ఒక టూల్గా, ఒక పాత్రగా। సో అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, స్పెషల్లీ నీ పట్ల అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాం, దేవునికి హ్యాండ్ ఓవర్ చేయి। నేను దేవునికే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను। పోలీస్ స్టేషన్కి పోతలేను, కోర్టుకి పోతలేను, బస్తీ పెద్దల దగ్గరికి వెళ్తలేను, పోవచ్చు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, సీఎం దగ్గరికి కూడా వెళ్ళవచ్చు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది। బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం। ఆల్రెడీ టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చిన 5 సంవత్సరాలు, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం।
Simply, I am handovering all these situations into the mighty hands of Jesus Christ of Nazareth. Vengeance is mine, I will repay it అని అన్నాడు. నేను చూసుకుంటా బిడ్డ, ఐ విల్ రిపే ఇట్ అని దేవుడు చెప్తాడు. ఎప్పుడు చూసుకుంటాడంటే నువ్వు టోటల్గా ఆ బర్డన్స్ అన్నీ, ఆ సమస్యలన్నీ ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ఆయన చూసుకుంటాడు. హ్యాండ్ ఓవర్ చేయకుండా నీ మనసులో హృదయంలో పెట్టుకుంటే హృదయము ఏమంటారు బర్డన్ అవుతుంది, భారం అయిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఘోరమైన అన్యాయాలు జరిగినప్పుడు. సో అటువంటి టైంలో కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ఆన్ ట్రస్టింగ్ గాడ్, కీప్ ఆన్ ట్రస్టింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, and he will give you his peace, his joy in your mind and heart. So may God bless these living words. I am sharing my testimony through this word, living word. May God bless you.